నమస్తే తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా తెలంగాణ నిరుద్యోగులారా, గ్రూప్ 1 మెయిన్స్ రాయబోతున్న అభ్యర్థులారా, నేను మీ అలెగ్జాండర్. ప్రస్తుతము మనం స్క్రీన్ మీద చూస్తున్న ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ న్యూస్ ఉందో, ఇది గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ నంబర్ 2 2024, డేటా 19/2/2024. Important instructions to the candidates for the group 1 mains examination issued through all ticket. ఇది గ్రూప్ 1 మెయిన్స్ రాయబోతున్న ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులకు సంబంధించి మెయిన్స్ అభ్యర్థులకు సంబంధించిన కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్స్ట్రక్షన్స్, మెయిన్స్ రాసే అభ్యర్థులకు సంబంధించి ఏమేమి, మరి ఒకవేళ మెయిన్స్ ఎగ్జామ్ పెడితే ఎన్ని పేపర్లు ఉంటాయి, మరి అభ్యర్థులు ఏ విధంగా మరి నియమావళి పాటించాలి, మరి ఎగ్జామ్కి ఏ విధంగా వెళ్ళాలి, ఆ ఎగ్జామ్ హాల్లో ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎగ్జామినేషన్ పేపరు ఏ విధంగా ఇస్తారు, ఎన్ని పేపర్లు ఇస్తారు, బ్లూ పెన్తో రాయాలన్నా బ్లాక్ పెన్తో రాయాలన్నా, మరి ఎరేజర్ తీసుకుపోవాలన్నా లేదా, మరి పెన్సిల్ తీసుకుపోవాలన్నా లేదా, అక్కడ వాచ్ ధరించాలి లేదా, చెప్పులు ధరించాలి లేదా, వగేరా వగేరా. ఇగో వాళ్ళు సుమారు ఎన్ని అంశాలు ఇచ్చారు అంటే 30 కంటే ఎక్కువ ఇచ్చారు, 34 ఇచ్చారు. 34 ఇన్స్ట్రక్షన్స్ డాక్టర్ ఈ నికోలస్ ఐఏఎస్ సెక్రటరీ గారు టీజీపీఎస్ తరపు నుండి మరి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. కోర్టులో కేసులు ఉన్నాయని తెలుసు. 30వ తారీఖు నాడు మరి ప్రతిష్టాత్మకంగా మరి ఏదైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కావచ్చు, రాంగ్ క్వశ్చన్స్ కావచ్చు, మరి జీవో 29 కావచ్చు, తదితర అంశాల మీద 30కి ఆల్రెడీ హియరింగ్ ఉంది. మరి జస్టిస్ పుల్లా కార్తీక్ గారి ఆధ్వర్యంలో మరి ఆ రోజు తీర్పు ఆల్మోస్ట్ స్టే రావడానికి కూడా అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ తరుణంలో మరి టీజీపీఎస్సి తెలంగాణ ప్రభుత్వము ఎందుకని అంత ఆతృత, ఎందుకని అంత తొందర? వాళ్ళు వెబ్ నోట్ నిన్న రిలీజ్ చేసిర్రు. వెబ్ నోట్ కూడా చదివే ప్రయత్నం చేద్దాం. వెబ్ నోట్ ఇవ్వడమే కాకుండా ఇగో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చిర్రు. ఏమేమని ఫలానా క్యాండిడేటు ఎవరైతే మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఏ విధంగా మరి వాళ్ళ హాల్ టికెట్ ఉండాలి, హాల్ టికెట్ మీద వాళ్ళ ఫోటోతో పాటు సైన్ ఉండాలి లేదా, ఒకవేళ ఫోటో సరిగా లేకపోతే, సైన్ సరిగా లేకపోతే మరి ఫోటో కూడా ఏ విధంగా ఉండాలి, హాల్ టికెట్ కూడా మరి తప్పనిసరిగా A4 సైజ్ పేపర్లలో ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎలాంటి ప్రాక్టీసెస్ కానీ అక్కడ అవకతవకలు జరగడం కానీ మరి అన్నిటికీ తావు లేకుండా వాళ్ళు గైడ్ లైన్స్ అనేది ఈ 34 అంశాలలో క్లియర్ కట్గా రాసిర్రు. ఒకవేళ మనం అక్కడ ఐడి ప్రూఫ్ చూపెట్టే దగ్గర కూడా ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి, పాన్ కార్డు, పాస్పోర్టు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి, ఏదన్నా డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఉంటే కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి అక్కడ చూపెట్టాలని కూడా చెప్తా ఉన్నారు. ఇగో 12th రెడ్ మార్క్లో ఉన్నది. ఇందులో ఇంపార్టెంట్ అంశాలు ఏమేమి ఉన్నాయి, మరి టీజీపీఎస్సి గ్రూప్ 1 అభ్యర్థులకి మెయిన్స్ రాసే వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మనం ఎవరైతే మెయిన్స్ రాస్తూ ఉన్నారో అభ్యర్థులు అన్ని పరిస్థితులకి సిద్ధంగా ఉండండి. ఎగ్జామ్ పెట్టినా, ఎగ్జామ్ క్యాన్సిల్ అయినా, కోర్టు కేసుల ద్వారా స్టే వచ్చినా, మరి ఏ విపత్కర పరిస్థితి అయినా పర్లేదు, తట్టుకోవాల్సిన ఓపిక, నేర్పు, సహనం మొత్తం మరి గ్రూప్ 1 రాయబోతున్న అభ్యర్థులకి ఉండాలి. ఒకవేళ ఆఫీసర్లు అయినప్పుడు కూడా మరి మీరు పనిచేస్తున్న జిల్లాలో కావచ్చు, మరి ఆ డివిజన్లో కావచ్చు, పట్టణంలో కావచ్చు, ఓ రకంగా రాజకీయంగా మరి మీడియా పరంగా లేదు అని అంటే ఒక ప్రజా సంఘాల నుండి కూడా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని మొత్తం తట్టుకొని పనిచేసే సందర్భం కూడా వస్తుంది. కాబట్టి మరి జీవితం అంటేనే తప్పనిసరిగా అదొక యుద్ధం లాంటిది, పోరాటం లాంటిది. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్లు రాయాలి రాయొద్దు అనేది మన చేతిలో లేదు. అది తప్పనిసరిగా టీజీపీఎస్సీ చేతుల, లేదనంటే మరి హైకోర్టు చేతుల, తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉంది. కాబట్టి వాళ్ళు ఒకవేళ ఎగ్జామ్ పెట్టి మరి దానికంటే ముందు హాల్ టికెట్స్ ఇచ్చి ఎగ్జామ్ పెడితే
తప్పనిసరిగా రాయాల్సింది ఉంటుంది. ఒకవేళ మేము రాయము కాదు కూడదు అంటే అట్లా ఉన్నా కూడా ప్రాబ్లమే కనుక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు 30వ తారీఖు మాత్రము మరి గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళ భౌతవ్యము, ప్రత్యేకంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో నష్టపోయిన వాళ్ళ గురించి కూడా మరి వాళ్ళకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 12th మనం చూస్తూ ఉన్నాము. ఫర్దర్ ది క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఫర్ ఆల్ ది పేపర్స్ బోత్ ఫ్రీ ప్రింటెడ్ ఆన్సర్స్ బుక్లెట్ అండ్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ separately provided. Candidate has to write the answer in the space provided and in the allotted pages only in a concise manner covering silent points. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే మీకు బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో ఆల్రెడీ మీకు లైన్స్ కొట్టించు ఉంటాయి, అవి ఇండివిజువల్గా ఉంటాయి. మీకు ఏవైతే పేపర్లు ఇచ్చినారో దాంట్లో కన్సైజ్డ్ మేనర్లో రాయాలి. ఏవైతే ఇచ్చిరో ఇక్కడ బార్డర్ ఇచ్చిరు కదా, అట్లనే ఆ కన్సైజ్డ్ మేనర్లో రాయాలి. ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నా సైలెంట్ పాయింట్స్ ఉన్నా కూడా దాంట్లో కవర్ చేసే కన్సైజ్ మేనర్ కవరింగ్ సైలెంట్ పాయింట్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సపరేట్గా స్పేస్ కూడా ప్రొవైడ్ చేసిరంట. వాటికి సంబంధించిన పేపర్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని పేపర్స్ ఉంటాయి, మరి ఆ బుక్లెట్ ఏ విధంగా ఉంటుంది, మరి ఆ బుక్లెట్లో మనకు సంబంధించిన డీటెయిల్స్, ఎవరైతే అభ్యర్థులకు సంబంధించిన డీటెయిల్స్, ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ పేర్కొన్నట్టు ఈ 7th ఐటెంలో సీరియల్ నెంబరు, ఆ పేపర్ సబ్జెక్టు, నెంబర్ ఆఫ్ పేజెస్ ఫర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఇంక్లూడింగ్ OMR షీట్, నెంబర్ ఆఫ్ పేజెస్ ఫర్ ఆన్సర్ రైటింగ్, నెంబర్ ఆఫ్ పేజెస్ ఫర్ రఫ్ వర్క్. ఆ రఫ్ వర్క్లో కూడా 3 pages 2 pages, కొన్నిటికి 5 pages సైన్స్ అండ్ టెక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్కి మాత్రం 5 pages ఇచ్చారు. ఆల్మోస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ది ఆన్సర్ బుక్లెట్ ఇంక్లూడింగ్ OMR షీట్ కలుపుకొనే ఈ 40 ఉన్నాయి, కొన్నిట్లలో 48 ఉన్నాయి. అది జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసి 40 pages ఉన్నది. అట్లే జనరల్ ఎస్సే కూడా ఫస్ట్ పేజీ OMR షీట్ వస్తుంది. అయితే పేజెస్ ఆన్సర్ రైటింగ్ 6 papers ఉంటాయి. దాంట్లో ఇంక్లూడింగ్ ఇది OMR షీటు ప్లస్ రఫ్ వర్క్ సంబంధించి 3 pages అన్నీ కలిపితే 40 pages అని చెప్తా ఉన్నారు. అట్లా హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జాగ్రఫీ పేపర్ 3rd వచ్చేసి ఇండియన్ సొసైటీ కూడా ఇంక్లూడింగ్ దీంట్లో 45 pages ఏమో ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, 2 pages రఫ్ వర్క్, 1 page OMR షీటు ఫ్రంట్ పేజ్ ఉంటుంది. దీనికి 48 pages ఉన్నాయి. అదేవిధంగా ఈ పేపర్ 3లోనే కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ కూడా దాంట్లోనే ఒక భాగం. 5th పేపరు మరి ఎకనామీ అండ్ డెవలప్మెంట్ అని ఉన్నది. ఈ ఎకనామీ డెవలప్మెంట్లో ఇండియన్ ఎకనామీ, మరి తెలంగాణ ఎకనామీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నది. ఇది కూడా 48 pages ఉంటుంది. మెయిన్ ఆన్సర్ రైటింగ్ మాత్రం 45 pages, రఫ్ వర్క్ 2 pages, మెయిన్ ఆన్సర్ షీట్ కూడా మరి 1 page ఉన్నది. అట్లే పేపర్ 5th సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 46, మొత్తం పేజ్ 52. దీంట్లో డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది కనుక కొన్ని లెక్కలకు సంబంధించినవి చేసి ఉంటాయి, మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్ సంబంధించినవి కొన్ని ఉంటాయి కనుక వాటికి సంబంధించిన దాంట్లో కొంచెం పేజ్ ఎక్కువ ఇచ్చారు. దాంట్లో 46 pages మెయిన్ ఆన్సర్ రైటింగ్ సంబంధించినవి, ఒక 5 pages మాత్రం రఫ్ వర్క్, 52 pages మొత్తం టోటల్ ఉన్నాయి ఇంక్లూడింగ్ OMR షీట్కి సంబంధించి. 7th పేపర్ లాస్ట్ పేపర్ అంటే 7th లాస్ట్ ఐటమ్ పేపర్ వచ్చి 6th కింద ఉంటుంది. తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. తెలంగాణ మూమెంటు మరి 1948 మొదలుకొని మరి 2014 వరకు ఆ 3 దశలు ఏదైతే ఉందో ఆ 3 దఫాలు మరి దానికి సంబంధించిన తెలంగాణ మలి దశ తెలంగాణ పోరాటం, తొలి దశ తెలంగాణ పోరాటం, ఆ ఉద్యమ చరిత్రకు సంబంధించిన డీటెయిల్స్ ఆ పేపర్కి సంబంధించి ఉన్నాయి. మిగతా ఈ అన్ని ఐటమ్స్ అన్నీ మీరు ఏది ఎలక్ట్రిక్ సంబంధించిన గాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో అవి వాచెస్ అయినా, లేదంటే సెల్ ఫోన్స్ అయినా, లేకుంటే ఇయర్ ఫోన్స్ లాంటివి కానీ, లేకుంటే సీక్రెట్ కెమెరా లాంటివి కానీ అవన్నీ అలో చేయమని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. మరి OMR షీట్లో కానీ లేకుంటే మనకి ఇచ్చిన ఆన్సర్ షీట్లో కానీ ఇలాంటివి ముందుగా ఏమీ రాయకుండా, మరి ఎవరైనా కాపీ కొట్టకుండా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మరి క్లియర్ కట్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. మరి ఎవరైనా స్క్రైబ్ ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే
వాళ్ళు ముందే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలంట. ఇట్ హ్యాస్ బీన్ ప్రింటెడ్ ఆన్ దేర్ ఆల్ టికెట్ దట్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది స్క్రైబ్ అండ్ ఆర్ కాంపన్సేటరీ టైమ్ at the rate 20 minutes per hour, and they have to mandatory show the సదరం సర్టిఫికేట్స్ అఫెండిక్స్. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కొంతమంది విజువల్ ఛాలెంజ్డ్ ఉంటారు, కళ్ళు కనపడిన వాళ్ళు, కొంతమంది చెవులు వినపడిన వాళ్ళు, రాయలేని వాళ్ళు, అట్లా ఎవరన్నా స్క్రైబ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినా వగేరా వగేరా ఛాలెంజ్డ్ పీపుల్కి, దివ్యాంగులు వికలాంగులు అంటారుగా, రాయలేని వాళ్ళకి అడిషనల్గా వాళ్ళకి సహాయకులుగా ఏరే వాళ్ళని పెట్టేది ఉంటుంది. వాళ్ళకి ప్రతి 1 అవర్కి 20 minutes ఉంటుందంట. అంటే ఎక్కువ నార్మల్గా రాసే క్యాండిడేట్స్ కంటే వీళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది. ఆ టైము ఒకవేళ ఇవ్వాలంటే కూడా ఎవరైతే వాళ్ళు హెల్పర్స్గా తెచ్చుకుంటారో వాళ్ళు ముందే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వాళ్ళకి సంబంధించి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సదరన్ సర్టిఫికేట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి సర్టిఫైడ్ సర్టిఫికేట్స్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ కూడా క్లియర్ కట్గా మరి ఉండాలని చెప్పేసి టీజీపీఎస్ చెప్తా ఉన్నది. ఇవన్నీ గైడ్లైన్స్ దేనికి? గ్రూప్ 1 మెయిన్స్ రాయబోతున్న అభ్యర్థులకు సంబంధించి 563 పోస్టులకు గాను 31,382 మంది ఈ అభ్యర్థులు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలని చెప్పేసి టీజీపీఎస్ చెప్తా ఉన్నది. కానీ ఒక సైడు నిరుద్యోగులు, నష్టపోయిన వాళ్ళు, అదే మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులు కూడా మరి టీజీపీఎస్కి లెటర్ రాసిర్రు. మరి రేపు ఆల్మోస్ట్ ఈ 2 రోజులలో కూడా డైరెక్ట్ వాళ్ళు కోర్టులో కేసు వేసి మరి వాళ్ళు మెయిన్స్ అభ్యర్థుల తరపు నుండి కూడా వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ విధంగానే మొండిగా పోతుంది. టీజీపీఎస్సీ అట్లే మరి ఛాలెంజింగ్గా ఉన్నది. టీజీపీఎస్సీ తప్పనిసరిగా ఎగ్జామ్ పెడుతుంది. ప్రభుత్వము మొండి నిర్ణయాలతో నియంతృత్వంగా ఉన్నది. విద్యార్థులు కూడా అభ్యర్థులు కూడా మెయిన్స్ రాసే వాళ్ళు కూడా పేపర్ ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే రాస్తాం, ఒకవేళ క్యాన్సిల్ చేస్తే మళ్ళైనా రాయడానికైనా సిద్ధమని సంసిద్ధమై మానసికంగా మరి వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ఈ విపత్కర పరిస్థితులు తెలంగాణ నిరుద్యోగులకి రావడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి మరి తెలంగాణ ప్రభుత్వము టీజీపీఎస్సీ ఇప్పటికైనా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు, తెలంగాణ విద్యార్థి నాయకులు, మేధావులు కూడా వేడుకుంటారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలని ప్రత్యేకంగా ఎన్ఎన్ మీడియా ద్వారా థ్యాంక్ యూ.